పొగరు వగరు ఉన్న ఫిగర్వి ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా, చేతులేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. పడుకో. మరి నువ్వేం చేస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా. నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసు అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్లో. మారితే ఏంటి లాభం? మహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్లే పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలిసి చచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెబుతుంటా. నాకు బాగా పాపులారిటీ రాలా, అలాగే నీకు కూడా పాపులారిటీ వస్తుంది. ఇసేళ్ళొక ముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డం పడ్డా వెంటయ్యా. ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిశాడని చెప్పి వాళ్ళ పొలం నాకు అమ్మేలా చేయి. సర్లే పెట్టి. నాకు 3 నెలలకు ఒకసారి మూడొస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఈడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడో. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలగాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. సార్ ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి వెళ్ళాం. ఈ వీధిలోంచి పెడితే ఏంటంట? వీధి వక్రిస్తుంది. కుక్కలు కలుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ డాక్టర్. సార్ సార్ సార్. హలో హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా, ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఏ వాయిస్, వాట్ ఏ వాయిస్. సైలెన్స్. మీ అందరికీ నా హృదయపూర్వక కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వాట్ ఏ సింప్లిసిటీ, వాట్ ఏ సింప్లిసిటీ. ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో మీకు తెలియంది కాదు. ఇవాళ కృష్ణాష్టమి. ఫెంటాస్టిక్. వాట్ ఏ మెమరీ, వాట్ ఏ మెమరీ పవర్, వాట్ ఏ మెమరీ పవర్. నేను పిలవగానే మీరందరూ పిల్ల జల్లాతో వచ్చినందుకు
నాకెంతో సంతోషం. వాటే గొప్ప మనసు. థ్యాంక్స్. మీరంతా గమనించే ఉంటారు, సాంప్రదాయ సిద్ధంగా ఉండాలనే ఐడియాతో డ్రెస్ కూడా వెరైటీగా వేశా. వాట్ ఏ బ్యూటిఫుల్ ఐడియా. థ్యాంక్స్. సార్, నాదో చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో సెలవిచ్చి మా కళ్ళు తెరిపించండి సార్. ప్యూర్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే హియర్ హియర్. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే నోర్మై అన్నానా? సారీ. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణుని బర్త్డే. వాట్ ఎన్ అబ్జర్వేషన్, వాట్ ఎ బ్రెయిన్. స్టాప్ స్టాప్ స్టాప్. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. దేశంలో హెల్పింగ్ నేచరే లేదు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. వెనక్కి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు దిగిపోతున్నారేంటి? ఏంటి సార్, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా. స్టార్టింగ్ డబుల్ అనమాట. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్. ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. కానండి. అదిలేండి. గేరేసుకోండి సార్. వేసేయండి గారు. గేరేండి సార్, గేరేండి. దరిద్రం వదిలిపోయింది. వరండి సార్, వరండి. అది అది స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి సార్, స్టార్ట్ చేయండి సార్. అరే ఏంటి సార్, బండి స్టార్ట్ అవుదా? ఇంజిన్ ఉంటే కదా స్టార్ట్ అవడానికి. ఇంజిన్ లేదా? మరి ఎందుకు తోయించారు? నేను మా ఇంటికి రావాలి కదా, రేపు అదే సెంటర్లో ఉండు, మళ్ళీ తోతువు గాని. మీ ఇంటికి రావటానికి 10 కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా? ఓకే, జీనియస్ తో పెట్టుకున్నావురా, చూస్తాగా. రేయ్, నీ అంతు చూస్తాన్రా. దొరక్కపో దొరక్కపో. ఏరా, ఇంజన్ లేని జీపు 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీ కిక్కు, మామూలుగా ఉండదు. బయటికి రా. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. బాబు, నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం సార్, ఆ. ఓసారి మీ జీపు నా చేత తోయించారు కదా. ఓహో, నువ్వా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? అది గుర్తొచ్చేందుకు ఏడుస్తాను సార్. ఆ. దాన్నే ఉందండి, సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో Very తప్పలేదు good, కదా. very good. ఇవాళ కాకపోతే రేపు వేయించుకుంటారు. అది. దాని గురించి కాదు సార్, వేరే మరి matter దేనికి ఉంది. ఏడుపు? మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. ఆ, వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. ఆ. నేను నా భార్య గాజులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. అయ్యో. రేపు ఇస్తానన్నాడు సార్. ఆ. ఇప్పటికి 2 నెలలు అయింది, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా, లేడీస్ మ్యాటర్ కదా. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా రేపు ఇస్తానని 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకొని తంటుంది సార్. సహజం కదా. నేను ఎవరికి చెప్పను సార్ ఈ బాధ. అంతే అంతే. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఆ, ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకట్లే. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, ఆ. నువ్వు నా దగ్గర ఆ. ఎంత తీసుకున్నావురా? 10,000 ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? ఎలా నగలు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? అవునండి, బే. నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? ఇట్స్ వెరీ తప్ప బ్యాడ్. తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. You cool down, cool down. నాకు అర్థమైంది కానీ
డబ్బులు ఇచ్చి డబ్బులు అయ్యో మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం అర్థం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో డిస్కషన్ వద్దు. నాకు అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. అతని బాధ్యత ఇచ్చేది. అయ్యో అది కాదు. అయ్యో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పినప్పుడు ఇవ్వు. డబ్బులు ఇవ్వడం ఏంటి? నువ్వు పక్కన డబ్బులు ఇవ్వంటే నేను వంచవా కడుపు కన్నా తింటా కడి తింటా డబ్బులు ఇవ్వు. జరిగిన మ్యాటర్ తెలియదు. నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టించినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. సరేనండి, అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గిసికల్ గా మాట్లాడితే నరుకుతున్న డబ్బులు ఎక్కడ? నరుకుతారు కూడా ఏంట్రా? డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది? అది కాదు సార్, అది కాదు. నేడు నువ్వు ఆగు, నేను చెప్తాను ఆగు. ఆయనకి చెప్పరెవరే? నువ్వు ఆగు, నేను చెప్తాను మొత్తం. మ్యాటర్ ఆయన అరే, నాకు మొత్తం తెలుసా? నువ్వు మధ్యలో మాట్లాడకు. ఇదిగో, ఎవరో ఒకరు చెప్పండి అయ్యా. ఏంటో? ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తానండి. ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే రెండో రోజు ఇస్తాడు. అది కాదండి, నువ్వు రావయ్యా వచ్చు. ఏం జరిగిందంటే ఏం మాట్లాడేది? నేను నోరు తెరవద్దా? ఏందే నోరు తెచ్చేది? నువ్వేమైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివే కంటసారి నోరు తెరవడానికి? అయ్యో మీరేంటి? ఎవడా? అది కాదు. అరే ఉండవయ్యా. ఏం జరిగిందో? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలీదు? నేను కాదండి. నేను కదా రూపాయిగా మళ్ళీ డబ్బులు ఇచ్చేయ్. నారా నువ్వు ఒకటివి, వీడు మా దగ్గరే పనిచేస్తాడు. అందరినీ నమ్ముతావు, మోసపోతావు. అది కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి చేసి డబ్బులు చేయాలా? అబ్బే, ఏం మనుషులు? పైసలు డబ్బులు ఏంటి? ఏంటి నువ్వు? ఈ పైసలు 10,000 ఏంటి ఇచ్చి ఏం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడి చెప్తాను. ఆయన పిలుస్తున్నందుకు పైసలు ఇక్కడ డబ్బులు ఏంటో నేను సంవత్సరాలు కూలి చేస్తున్నాడు. సంవత్సరాలు కూలుస్తాను. పైసలు ఏదో పుస్తకం ఇచ్చాను సార్. పుసుక్కులు ఇచ్చాను అంటున్నాడు. అమాయక ప్రధాని అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? బరాబా నా దగ్గర పని చేస్తున్నావు కానీ నా తిరుగు చెట్ల ఒకటి అప్పలేదండి. పో చేసుకుపా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. జీపులో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో.